లార్డ్. రైట్, పర్లేదు అల్లకుండా ఏం కదండి. మన ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఈ ఆదరణ కూటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అభిషక్తులు, దైవజనులు, గనులు, మరి దేవుని దాసులు ఆశీస్ విక్టరయ్య గారికి, అలాగే మరి అమ్మగారి యొక్క భర్త గారైన దావీద్ గారికి, వారి యొక్క సంతానం అంతటికి, వేదిక మీద ఉన్న దైవజనులకు, గనులైన సేవకులకి, అలాగే తమ్ముడు జోసెఫ్ గారికి, మంచి సంగీత పరిచర్యలో ప్రపంచమంతా వాడబడుతున్న సహోదరులు, మిత్రులు, తమ్ముడు సాల్మన్ రాజు గారి టీంకి ఈరోజు ఈ ఆదరణ కోటికలో పాల్గొన్న మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మరి తల్లిని కోల్పోయిన తర్వాత ఆ ఎడబాటు అనేది ఎంతైనా బిడ్డలకు ఉంటుంది, యజమానుడికి ఉంటుంది. మా తల్లిగారు దాదాపు 80 సంవత్సరాలు జీవించారు. పోయిన సంవత్సరం మార్చి నెల 24వ తారీఖున మహిమలోనికి వెళ్ళారు. అప్పటికి ఆమె 52 సంవత్సరాలు సేవ చేశారు. కొన్ని లక్షల ఆత్మలను ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమె ఎడబాటు మాకు చాలా రోజులు జీర్ణం అవ్వలేదు. ఎందుకంటే అది బంధం. మన క్షేమాన్ని, మన అభివృద్ధిని, మన సంతోషాన్ని, మన ఆతిథ్యాన్ని చూడాలని అనుకుంటాం పిల్లలుగా. మన తల్లిదండ్రులు ఉంటే బాగుండు, మన తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో ఉంటే హ్యాపీగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ వారు లేకపోవటం కుటుంబీకులకి ఎంతైనా అది లోటే. అది ఎవ్వరూ తీర్చివేయలేరు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరణ అనేది ఎలా దొరుకుతుందంటే దేవుని వాక్యము ద్వారానే వస్తుంది. ఈ ఆదరణ కూటం లేక ఓదార్పు కూటం, జ్ఞాపకార్థ కూటం, మరి యేసయ్య మాటల ద్వారానే మనకు ఆదరణ వస్తుంది. ఈ కార్యక్రమానికి కూడా ఒక మంచి వాక్యం అందించే దైవజనుని పిలవాలని, సువార్త అందించాలని మరి దైవజనులు ఆశీస్ విక్టర్ గారికి ఉన్న ఈ మంచి ఉద్దేశాన్ని బట్టి నేను అభినందిస్తున్నాను. సర్వసాధారణంగా చాలామంది సేవకులు వస్తారు. మరి అందుకని పౌలు అంటాడు కదా, మీరేమి చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు ఇలా చెల్లించటం అనేది మంచిదంట. అంటే ఏదైనా మేలు జరిగినప్పుడే కాదు, మన జీవితంలో ప్రతికూలతలో కూడా ఇలా దేవుణ్ణి గనపరచటం అనేది. యోబేమన్నాడు, యెహోవా ఇచ్చాడు, స్తుతి చెప్పాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే దేవుణ్ణి స్తుతించటం అనేది క్రైస్తవులకు, దేవుని పిల్లలకి ఇది చాలా ప్రాముఖ్యమండి. కనుక ఈ కూడిక ద్వారా కూడా సువార్త అందించాలి. మరి ఒక చక్కని సంగీత బృందాన్ని సిద్ధపరచాలి, ఒక మంచి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి. మరి సువార్త వాక్యం అందించాలనే ఈ కాన్సెప్ట్ నిజంగా నేను ఈ ఫ్యామిలీని మనముఖ్యంగా ఆశీస్ విక్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు చాలా మంది దైవజనులను గనపరిచే మరి సేవకులండి. వాడబడే ఏ సేవకుడిని కూడా వారు విడిచిపెట్టకుండా మరి వారు అనేక రీతులుగా మరి సేవలో ఉపయోగించుకుంటూ మంచి ఆ స్నేహాన్ని, ఆత్మీయ బంధాన్ని కలిగే దైవజనులు ఆశీస్ విక్టర్ గారు. మరి వారి తల్లి గారి యొక్క మరి 2023వ సంవత్సరం మరి ఫిబ్రవరి నెల 12వ తారీఖున వారు ఈ లోకయాత్రను ముగించుకుని మహిమలోనికి వెళ్ళారు. వారు చాలామంది అంటారు వారు ఇక లేరు అంటారు. ఇక లేరు కాదు, వారు ఎక్కడ లేరు. వారు ఎక్కడ లేరు కానీ ఎక్కడికి వెళ్ళారు అంటే మరి నెమ్మదిలోనికి వెళ్ళారు. మనకి 3 లోకాలు ఉన్నాయండి. ఒకటి భూలోకం మనమున్నది, రెండవది పాతాళ లోకం, మూడవది పరలోకం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా
మరి పాతాళ లోకానికి వెళ్ళాలి. పాతాళ లోకంలో 2 స్థలాలు, ఒకటి నెమ్మది పొందే స్థలం, రెండవది వేదన పొందే స్థలం. మరి తల్లిగారు పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము రొమ్మున ఆనుకున్నారు. నీలి మేఘాల మీద యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లెగుస్తారు. ఆ మీదట భూమి మీద ఉన్న సజీవులైన వారు వారితో పాటు యేసయ్యను ఎదుర్కోబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ నిరీక్షణ దేవుని పిల్లలకే, క్రైస్తవులకే ఉంటుంది కనుక దాని గురించి మరి మరణము యొక్క మరి విశేషాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి బాగా చదవగలిగిన వారు చదివితే బాగుంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే, చదవండి, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. చాలండి. దయచేసి ఈ వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. దానికి ముందు ఒక పల్లవి 2 చరణాలు పాడుకుందాం. నాది కొంచెం సౌండ్. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. పాడండి. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. చప్పట్లు కొడదాం. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే
ఊగిసలాటరా ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం మానవా, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. చప్పుడు కొడదామా? అందరూ లేచి నిలబడదాం ఒక్క నిమిషం. కొట్టగలిగితే చప్పట్లు కొట్టండి. మౌనంగా ఎవరు ఉండొద్దు. మానవా, దైవిక భయముతో ఈరోజు దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన వైరాగ్యంతో ముందుకుందాం. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిల్లిన నీవు, పట్టు పరుపు పైన పొరిల్లిన నీవు, మట్టి పరుపు పైన పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. మిత్రమా, ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వందేవా, మా జీవితాలు కన్ను మూస్తే చీకటి, ఈ చీకటి లాంటి జీవితాల్ని, క్షణభంగురం లాంటి మా బ్రతుకులను, అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మా జీవితాలను మీరు ప్రేమించి దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఇస్తూ ఉన్నా. మా జీవితంలో నైనా మిమ్మల్ని ఎరుగు నిమిత్తం, మిమ్మల్ని కలుసుకునే నిమిత్తం, నీ రాజ్యానికి మేము చేరు నిమిత్తం మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. నీ దాసురాలు మీ సన్నిధిలో ఉన్నారు, వారు ఇక్కడికి రారు. ఇక్కడున్న మేమందరం ఏదో ఒక రోజు మా దినములు పూర్తయ్యాక మీరు పిలిచినప్పుడు, నరుడారా తిరిగి రండి అని మీరు పిలిస్తే ఏ మానవుడైనా ఎక్కడున్నా వెళ్ళవలసిన వారే ఉన్నారు, రావలసిన వారే, చేరవలసిన వారే ఉన్నారు. కనుక మేమందరం కూడా ఆ వైరాగ్యం కలిగి నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించి ఈ భయం నైనా ఈ యొక్క ఆలోచన మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రభు ఉండాలని, ప్రవ్వా మీరే అల్పుణ్ణైన నన్ను బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. హల్లెలూయా. కూర్చోండి. అందరూ నాతో ఈ మాట అనండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చాలండి.
పిల్లరా, ఇక్కడ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జ్ఞాని అయిన సొలొమోను తన పరిపాలన 4వ సంవత్సరంలో 2వ నెలలో యెరూషలేములో దేవాలయం కట్టడం ప్రారంభించాడు. తన తండ్రి అయిన దావీదు దేవాలయానికి సంబంధించిన అన్ని సమకూర్చిన తర్వాత ఆ మందిరాన్ని సొలొమోను కట్టాడు. 7 ఏళ్ళు మందిరం కట్టి ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోనును దేవుడు అడుగుతాడు, నాయనా నీకేం కావాలి? సొలొమోను ఐశ్వర్యం అడగలేదు, ఆయుష్ అడగలేదు, సింహాసనం అడగలేదు. భూ సంబంధమైనది ఏది అడగకుండా నీ ప్రజలైన ఇశ్రాయేలులను పరిపాలించటానికి బుద్ధియు జ్ఞానమును ఇమ్మని అడిగితే ఆ జ్ఞానమును దేవుడు సొలొమోనుకిచ్చి సొలొమోనుకు జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చాడు. ఆ సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. సామెతలు గ్రంథము మంచి యవన ప్రాయంలో రాశాడు. మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు వ్రాసిన గ్రంథము సామెతల గ్రంథం. మరి దేవుని బిడ్డలారా, మరి నడి వయసులో ఉన్నప్పుడు వ్రాసిన గ్రంథము పరమగీతముల గ్రంథం. వృద్ధుడైపోయిన తర్వాత, ముసలివాడైపోయిన తర్వాత అతడు రాసిన గ్రంథము ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథములో ఉన్న సారాంశం ఏంటంటే వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సూర్యుని క్రింద సమస్తము కూడా కలిగినదంతయు కూడా వ్యర్థము అని రాస్తూ ఆ అధ్యాయాలన్నిటిలో కూడా 7వ అధ్యాయములో ఏమంటాడంటే ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అంటాడు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించే ఇంటికి వెళ్ళమంటాడు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును, మరణము అందరికీ వచ్చును. మెతుషెల 969 ఏళ్ళు బ్రతికాడు. 969 ఏళ్ళు బ్రతికిన మెతుషెలకు ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆ తర్వాత అతడు లేడు. మోషేకి 120 సంవత్సరాలు బ్రతికాడు. అంటే 969 ఏళ్ళు బ్రతికిన, 365 ఏళ్ళు ఉన్న, 120 సంవత్సరాలు వచ్చిన ఏమొచ్చిందండి వీళ్ళందరికీ? మరణం. ఆ మోషే ఏమంటాడంటే ఆయుష్కాలం 70, అధిక బలమున్న ఎడల 80, అయినను దాని వైభవం, దాని అందం, దాని సౌందర్యం ఏంటంట? ఆయాసము, దుఃఖమే. మరి పాత నిబంధనలో చాలామంది ఉన్నారు. 969 ఏళ్ళు, 930 ఏళ్ళు, 920, అక్కడ లిస్టు మనకు కనపడద్ది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమంటాడు? మీ జీవము ఏ పాటిది, మీరు అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. పాత నిబంధనలో మోషే గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80, అయినను దీని వైభవం ఆయాసము దుఃఖమే అని పాత నిబంధనలు ఉంటే, నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మీరు అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. దైవజనమ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మరి సొలొమోను అంటున్న మాట మరణదినము మేలు అంటున్నాడు. తన తండ్రి అయిన దావీదు ఏమన్నాడంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందన్నాడు. యోహాన్ అంటాడు ఎప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అని రాయమన్నాడు. పౌలు అంటాడు నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు. చూడండి, చావు లాభమని, మరణము ధన్యమని, మరణము విలువైనదని, మరణము మేలు అని ఉంది. మరి ఏ మరణము అనగా ప్రభువునందు మృతి పొందాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో మరి ఎన్ని సంవత్సరాలు మనము జీవించినా ఏదో ఒక దినాన్న ఈ మరణము మనకు ఎదురవుతుంది. అందుకనే దావీదు అంటాడు మరణము చూడక
బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. అంటే మరణము అందరికీ వస్తుంది. మరి మరణాన్ని ఎవరు కూడా జయించలేరు. ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన మరి జయశాలి లేక ప్రపంచాన్ని జయించిన జయవీరుడు ద గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలు ఒక 4 సామ్రాజ్యాలు మనకు తెలుసు. బబులోను సామ్రాజ్యం, మాదీల పార్సికుల సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన గ్రీకు వీరుడు ద గ్రేట్ అలెగ్జాండర్. అతడు ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒకరోజు సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రమా, నువ్వు కూడా ఒక రాజుగా, ఒక వ్యక్తిగా నా మీదకి వస్తే నేను నిన్ను జయిస్తాను అని చెప్పాడు సముద్రంతో. అలాంటి అలెగ్జాండర్కి 33వ సంవత్సరంలో చిన్న దోమకాటు గురై మరణపు అంచులకు వెళ్ళిపోయాడు. మరణపు అంచులకు వెళ్ళిపోయిన ఈ అలెగ్జాండర్ ప్రపంచంలో ఉన్న ఖరీదైన వైద్యులను పిలిపించి వైద్యం చేయించుకున్న ఫలితము శూన్యం. ఆ తర్వాత ఆయన ఒక సందేశాన్ని రాశాడు. ఏమని రాశాడంటే, ఇంక నేను అన్ని దేశాలను జయించాను, అన్నిటినీ జయించాను, అందరి రాజులను జయించాను, కానీ మరణమును జయించలేను, మరణము జయించలేకపోతున్నానని ఒక సందేశాన్ని ఏంటంటే, ఏ వైద్యులు నాకు వైద్యం చేశారో వారే నా శవం పెట్టి మోయాలి, నా భౌతిక గాయాన్ని లేక నా శరీరాన్ని శవమును మోయాలి. ఏ వజ్రాలు వైడూర్యాలు కోట్లు సంపాదించానో అవన్నీ కూడా నేను నా శవమును ఊరేగిస్తున్నప్పుడు అవి ఆ పెట్టి మీద ఇసిరేయాలి. అదే సాంప్రదాయం. కొంతమంది శవాన్ని మోస్తున్నప్పుడు ఏమి విసురుతారండి? అది మాట, అది అలెగ్జాండర్ నుంచి వచ్చింది. అయితే ఇంకొక మాట ఏంటంటే, నా పెట్టెలో, శవం పెట్టెలో మరి దేవుని సమాధి పెట్టెలో నుండి నా 2 చేతులు బయట పెట్టాలి. ఎందుకు? ఈ మూడిట్లకి అర్థం ఏంటంటే, ప్రపంచ జ్ఞానము, ఇప్పుడు సైన్సు చదువుకున్న ఈ జ్ఞానులు నన్ను బ్రతికించలేదు. నేను సంపాదించిన డబ్బు నన్ను బ్రతికించట్లేదు. ప్రపంచాన్ని జయించిన ఈ చేతులు మరణమును జయించలేకపోయాని ఆ 33వ ఏడాదిలో ఆ సందేశాన్ని రాసి మరణపు అంచులకు వెళ్ళాడు ద గ్రేట్ అలెగ్జాండర్. అంటే అలెగ్జాండర్ కూడా ఏమొచ్చిందండి? మరణం వచ్చింది. మీ అందరికీ తెలుసు మైకేల్ జాక్సన్. ఆయన ప్రపంచంలోనే మంచి గాయకుడు. అతనికి 700 మంది ప్రయాణం చేసే 2 విమానాలు ఉన్నాయి. ఒక విమానంలో ఆయన వెళ్తాడు, ఒక విమానంలో ఆయన సిబ్బంది వెళ్తారు. ఆయన అమెరికా దేశంలో 2700 ఎకరాల్లో ఆయన ఇల్లండి. అమెరికా దేశంలోనండి, ఇక్కడ తణుకులో కాదు. ఇక్కడ మనకి 27 సెంట్లు స్థలం ఉండదు. 2700 ఎకరాల్లో ఉన్న మరి మైకేల్ జాక్సన్ తన ఆలోచన ఏంటంటే 150 ఏళ్ళు బ్రతకాలని. 150 ఏళ్ళు బ్రతకాలని 100 కోట్ల రూపాయలు ఇచ్చి 9 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. నెలకి వాళ్ళకి కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటానికి. ఆయన ఏ ఫుడ్ తినాలో, ఏ వస్త్రం వేసుకోవాలో, ఏ గాలి పీల్చాలో, విన్నారా, ఎక్కడికి ప్రయాణం చేయాలో, ఏ కాలములో ఎలాగుండాలో పింటూ చెప్పటానికి 9 మంది వైద్యులను ఏర్పాటు చేసుకున్న మైకేల్ జాక్సన్, 150 ఏళ్ళు బ్రతకాలనుకున్న మైకేల్ జాక్సన్ 50 సంవత్సరాలకు చచ్చిపోయాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, అందుకనే బైబుల్ ఏం చెప్తుందంటే, వాక్యం చెప్పేది ఏంటంటే, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు. అయితే దేవుడు మనుషులను పుట్టినప్పుడే దేవుడు ఆ మనిషికి ఆయుష్కాలం రాశాడండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒక దగ్గు మందు కనిపెట్టే ఆ సైన్సిస్టు ఆ మందు కనిపెట్టినప్పుడే 2 డేట్లు రాస్తాడు. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తాడు, ఎక్స్పైరీ డేట్ వేస్తాడు.
ఒక దగ్గు మందు కనిపెట్టే ఆయనే, ఒక ట్యాబ్లెట్ కనిపెట్టే ఆయనే 2 డేట్లు రాసినప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మానవుణ్ణి నిర్మించినప్పుడు ఆ 2 డేట్లు రాయలేదనుకుంటున్నారా? రాశాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నియమింపబడిన దినములు ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కొక్కరికి ఆయుష్కాలం ఇచ్చాడు. ఎవరెవరికి ఎంత ఆయుష్ ఇవ్వాలో దేవుని బిడ్డ ప్రతి ఒక్కొక్కరికి ఆయుష్ ఇచ్చాడు. బైబిల్ గ్రంథములో ఎవ్వరికీ కూడా ఆయుష్ పెరిగినట్లుగా మనకు లేదు. ఏమన్నా ఉంటే భోజనాలు తిన్నప్పుడు అడగండి, మీకు చెప్తాను. ఎవ్వరికీ కూడా ఓపులారా దేవుడు ఆయుష్ పెంచినట్లుగా బైబిల్లో మీకు ఒకటి కనపడద్దు. ఎక్కడా? అదే మీరు అంటారని నాకు తెలుసు. అది కూడా కాదు. అది మనం లేఖనాన్ని బాగా పరిశీలిస్తే అది కూడా కాదు. మనం భోంచేసేటప్పుడు కావాలంటే డిస్కషన్ చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథములో ఒకవేళ దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్ పెంచితే 139వ కీర్తన అది అబద్ధమవుతుంది. ఏమంటాడు? ఓపుడారా, నియమింపబడిన దినములు అంటే దేవుడు ప్రతి వ్యక్తికి కొన్ని దినములు ఏం చేశాడు? నియమించాడు. ఆ నియమింపబడిన దినములు ఒక్కటైనా కాక మునుపే ఓపుడారా నా దినములన్నీ నీ గ్రంథములో ఏం చేశావు? లిఖితం చేశాడు. అంటే ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ప్రియులారా కొంత ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ కాలమే దీర్ఘాయుష్ అంటారు. ఏ ఆయుష్ అండి? అంటే దేవుడిచ్చిన ఆయుష్. దేవుని బిడ్డలారా, మరి అమ్మగారికి దేవుడు సరోజనమ్మ గారికి కొంత ఆయుష్ ఇచ్చాడు. ఆ ఆయుష్ను దేవుని పిల్లారా వారు పూర్తి చేసుకున్నారు. కొంతమంది దేవుడిచ్చిన ఆయుష్ని ఏం చేస్తున్నారంటే మధ్యలోనే వారు అకాలంగా వారు ఆయుష్ని ఏం చేసుకున్నారంటే పాడు చేసుకున్నారు. అలా పాడు చేసుకునే సమయం హిజ్కియా కూడా వచ్చినప్పుడు పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆ శేష ఆయుష్యము పిల్లారా అతడు సంపాదించుకున్నట్లుగా అక్కడ మనకు కనపడుతుంది. అది మనం తర్వాత ఆలోచిద్దాం. కనుక దేవుడు మనిషికి కొంత ఆయుష్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారు, ఈ ఆయుష్ కాలంలో ఎందుకు ఇచ్చాడు? ఈ ఆయుష్ కాలం అంటే ఈ ఆయుష్ కాలములోనే మనము ఆయన్ని వెతకాలి. అదండి. ఎందుకంటే మనది ఇది కాదు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనపడుతుంది. ఏమని? మనం పరదేశులము. చెప్పండి ఏంటండి? మనం పాట కూడా పాడతాం. ఏమని? పరదేశులము ప్రియులారా మన పురమిది. ఇది బాధాకరం ఏంటంటే చనిపోయినప్పుడే పాడతాం, కానీ ఇది ఆరాధనలో కూడా పాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనము పరదేశులమే, మనది ఇది కాదు. పౌలు అంటాడు, మన పౌరస్థితి మనకి ఎక్కడుంది? పరలోకమందు ఉంది. మనము యాత్రికులం, మనము పరదేశులము. మన బస్సులో మనం ఏం చేస్తున్నాం? ప్రయాణము చేయుచున్నాం. దేవుని బిడ్డలారా, మనకు తెలుసు మన పిల్లారా మన పురమిది కాదు. మనం పాడతాం, స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికిని పరలోకమే స్థిరము. ఎన్ని నాళ్ళు మనము ఇలాలో జీవించినా పరలోకమే స్థిరము అని చెప్పి పిల్లారా మనం పాటలు పాడతాం. వాస్తవమే, మన పరలోకము పిల్లారా మనది ఎక్కడ కాదు. అందుకని దేవుని బిడ్డలారా మన అందరము కూడా అక్కడికి చేరు నిమిత్తం దేవుడు ప్రతి ఒక్కొక్కరికి సమయం ఇచ్చాడు. దాని ఆధారం ఏంటంటే అపోస్తుల కార్యాలు చదవండి. బాగా చదవగలిగిన వారు చదివితే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. 17వ అధ్యాయం 26వ వాక్యం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. మరియు చూడండి ఎంత చక్కగా దేవుడు వైద్యుడైన లూకా ద్వారా తెలియపరిచాడో. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, ఒక్కసారి ఆగండి, నా వైపు చూడండి. ఈ యావత్ భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఒక మనుషుని ద్వారా, ఒక మనుష్యుడు. ఎవరా మనుష్యుడు అంటే ఆదాములో నుండి దేవుడు మనల్ని అందరినీ ఈ భూమి మీదకి పుట్టించాడు. ఇప్పుడు తమ్ముడు జోసెఫ్ ఉన్నాడు. జోసెఫ్ని దేవుని బిడ్డలారా వాళ్ళ నాన్నగారు కన్నారు. వాళ్ళ నాన్నగారు కన్నారు. వాళ్ళ నాన్నగారిని వాళ్ళ నాన్నగారు కన్నారు. చివరికి ఏ నాన్నలో నుండి వచ్చాడు? ఆదాములో నుండి వచ్చాడు. ఆదాము ఎవరిలోంచి వచ్చాడంటే ఆదాము దేవుని కుమారుడు. అదండి. కనుక ఆదాము గారు మీ నాన్నగారు లో నుండి ఈయన వచ్చాడు. విన్నారా? అందుకని అబ్రహాము ఇస్సాకును కనెను,
ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను ఆయన కనెను అని ఉంటుందా ఉండదా? నీ ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉంటుంది? నీ పేరు ఎందుకు ఉంటుంది? మరే ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు అండి ఆపరేషన్ చేయించుకుంది, వాళ్ళ నాన్నగారు నొప్పులు పట్టదే, వాళ్ళ నాన్నగారు పురుడు బాధలు పట్టదే, పురుడు నొప్పుల బాధలు ఎవరికన్నారు? ఇవన్నీ ఎవరు పడ్డారు? కానీ ఎవరి పేరు ఉంటుందంటే వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. కనుక వాళ్ళ నాన్న పేరు ఉంటుంది, వాళ్ళ నాన్న పేరు ఉంటుంది. చివరికి ఏ నాన్న తమ్ముడా? ఆదాం ఎవరి నుంచి వచ్చాడు? అది లోకాసు వార్త 3:38 ఉంటుంది, చదవక్కర్లేదు. ఆదాము దేవుని కుమారుడు. అంటే టోటల్గా మన అందరం ఎక్కడి నుంచి వచ్చామంటే దేవుని యొద్ద నుండి వచ్చాం. అందుకని మనము చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి. అదే ఉంది అక్కడ, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, అంటే ఈ ప్రపంచములో దాదాపు దేవుని బిడ్డలారు 800 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఎవరిలోంచి వచ్చారంటే ఒకే ఒక మనుషుడు. ఎవరండి ఆయన? ఆదాములోంచి వచ్చారు. ఒక మనుషునిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఎందుకు దేవుడు పిల్లారా ఈ దేవుడు ప్రతి జాతి మనుషులు సృష్టించాడంటే వారు దేవుణ్ణి తడువులాడు నిమిత్తం, అంటే దేవుణ్ణి వెతుకు నిమిత్తం, దేవుణ్ణి కనుగొని నిమిత్తం. అంటే దేవుణ్ణి ఎందుకు తడువులాడాలి? ఒకప్పుడు దేవుణ్ణి వదిలేసారేళ్ళు, దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా తోటలో జరిగిన సంభవం ఏంటి? వారు దేవుని యొద్ద నుండి పారిపోయారు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు, నీ స్వరము విన్నప్పుడు నేను ఏమైపోయాను? భయపడి దాక్కున్నాను. దూరం అయిపోయాడు ఆదామును దూరము చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా తిరిగి దేవుణ్ణి వెతుకు నిమిత్తము, విన్నారా? చూడండి, దేవుణ్ణి వెతుకు నిమిత్తము. చదవమ్మా. నిర్ణయ కాలం అంటే దేవుడు ప్రతి వ్యక్తికి ఒక కాలాన్ని నిర్ణయించాడంట, కొన్ని సంవత్సరాలు నిర్ణయించాడంట. ఎంత చక్కగా లేఖనాల్లో రాయబడిందో చూడండి. నిర్ణయ కాలము నిర్ణయించి వారికి నివాస స్థలములను, పొలిమేరలను, అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక దేశాన్ని ఇచ్చాడు, ఒక రాష్ట్రాన్ని ఇచ్చాడు, ఒక జిల్లాని ఇచ్చాడు, జిల్లాలో ఒక ఊరిచ్చాడు, ఊరిలో ఒక వీధి ఇచ్చాడు, వీధిలో ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలములో వారికి పొలిమేరలు పెట్టాడు. అంటుగానే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాది, అక్కడి నుంచి ఇక్కడ దాకా నీది, అందరికీ కూడా ఏమున్నాయండి? సరిహద్దులు పెట్టాడు. ఇవన్నీ బైబుల్లోనే. సరిహద్దులు పెట్టింది ఆయనే. వాళ్ళకి పొలిమేరలు పెట్టింది ఆయనే, వాళ్ళకి నిర్ణయించింది ఆయనే, భూమి ఇచ్చింది ఆయనే. అందుకని మనం ఎక్కడో ఉండాలనుకుంటాం, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండం. దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను 14 సంవత్సరాల క్రితం విజయవాడ వెళ్ళిపోయానండి అక్కడే ఉందామని, కానీ ఉన్నానా? లేను. 20 సంవత్సరాల క్రితం బేవారులో వీళ్ళ ఊరిలో చిన్న స్థలం కొన్నాను. అప్పటి నుంచి వాళ్ళు పిలవటం మానేశారు. గుడెట్టేస్తానే, మరి గుడెడతానా? స్థలం కొట్టే గుడెట్టేస్తానా? విన్నారా? బేవారు వాళ్ళు పిలవటం మానేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విన్నారా? చూశారు ఎలా బోకంగా చేస్తున్నారు? మా అల్లుడి గారు ఉన్నారు, నాకు బలం ఎక్కడ. కనుక బేవారులో ఉండాలనుకున్నాను కానీ ఉన్నానా? అందుకని ఎందుకంటే మనం ఎక్కడో ఉండాలనుకుంటాం, ఎక్కడో కొంటామో. నరసాపురం వచ్చేయాలనుకున్నాను, మా తమ్ముడు వచ్చేసాడా? రాలేదు. అక్కడే కట్టేశాడు, ఇల్లు మీద ఇల్లు కట్టేశాడు, ఇంకా పక్కన కూడా స్థలం కొనేసాడని తెలిసింది ఈ మధ్యన. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మనము దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ఒక నిర్ణయ కాలం పెట్టాడు, వాళ్ళకు ఒక ఊరు పెట్టాడు, వాళ్ళకు ఒక పొలిమేరలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇంకా చదువు తల్లి. ఆయన మనలో ఎవరికి కూడా ఏమవకూడదని దూరముగా ఉండువాడు. అది అంటే దేవుడు మనకి ఎందుకు ఇవన్నీ పెట్టాడంటే ఆయన్ని వెతుకు నిమిత్తం. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. అక్కడో మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకెగురు శంకుబుడ్డి కొంగ, బాగా వినండి, ఆకాశమునకు ఎగిరే శంకుబుడ్డి కొంగ తన కాలాన్ని ఎరుగునంట. తెల్లగొవ్వయు
మంగళకత్తి పెట్టయు ఉదే కొరకును తాము రావలసిన కాలమును, అంటే కొంగకు తెలుసంట, తెల్ల గువ్వకు తెలుసంట, మంగళకత్తి పెట్టక తెలుసంట, ఉదే కొరకు తెలుసంట. ఏమి తెలుసు? అవి ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో వాటి సమయాలు తెలుసంట. ఏంటి? దేనికండి? పక్షులకు. అందుకనే మత్తయి సువార్తలో అన్నాడు ప్రభు, ఆకాశ పక్షులను చూడుడి. దేవుడు పక్షుల్ని చూడమన్నాడంటే ఆ పక్షుల ద్వారా ఏదో ఒకటి మనకు నేర్పించాలని. ఏమంటున్నాడండి భక్తుడు? ఓపుడారా, ఆకాశమునకెగురు శంకుబుడ్డి కొంగకు తెలుసంట, తెల్ల గువ్వకు తెలుసంట, మంగళకత్తి పిట్టకు తెలుసంట, ఉదే కొరకు తెలుసంట. ఏం తెలుసు? అవి రావలసిన సమయాలు తెలుసంట. అక్కడే ఉంది, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుడు వేదన పడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ కూటం ద్వారా, ఈ జ్ఞాపకార్థం కూటం ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, ఆవిడ వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళిపోయింది, కానీ నువ్వు సజీవులుగా ఉన్న మనం రేపు ఎక్కడికి వెళతాం? వింటున్నారా? ఎక్కడికి వెళతాం? ఒక్కసారి ఆలోచించండి. ఆ పక్షులకు తెలుసంట. మనకి కొల్లేరు దగ్గర, ఆ కైకలూరు దగ్గర కొల్లేరు అనే ఒక ఊరు ఉంది. అక్కడికి ప్రపంచంలో ఉన్న పక్షులు వస్తాయి. గుంటూరు దగ్గర ఉప్పలపాడని ఒక ఊరు ఉంది. ప్రపంచ విదేశీ పక్షులు వస్తాయి. ఆ పక్షులు వచ్చి ఇప్పుడు కొంతకాలం ఉండి ఏ దేశం నుంచి వచ్చాయో ఆ దేశానికి వెళ్ళిపోతాయండి. ఆ పక్షులు తలకాయలో మెదడు ఎంత ఉంటుందంటే 50 గ్రాముల నుండి 100 గ్రాములు ఉంటుందండి. 100 గ్రాములు ఉన్న పక్షి కొంగ, ఆ చిన్న చిన్న పక్షులు ఏ దేశం నుంచి వచ్చాయో ఆ దేశానికి వెళ్ళిపోతాయి. 1.5 కేజీ మెదడు ఉంటుంది మనకి. మనం ఏ దేశం నుంచి వచ్చామో మనకు మర్చిపోతున్నాం, మనకు గుర్తులేదు. మనిషి తలకాయలు ఎంత ఉంటుందండి? 1300 గ్రాముల మెదడు ఉంటుంది. మా ఊడికైతే ఇంకో 200 గ్రాములు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓ చోట తక్కువైందని ఇంకో ఎక్కువ ఉంటుంది, ఇంకెక్కడ అంతే మాట. ఎందుకు తెలుగు ఉంటారనుకున్నారు అలాంటి వాళ్ళు? నేను చిన్నోడిని, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటాడు, ఒట్టితే క్యాసెట్ వేస్తాడు. ఒకటి తక్కువ ఉందండి, ఇంకో చోట ఎక్కువ ఉంటుంది, అదే అర్థం కదండి. ఇప్పుడు మామూలోడు కంటే గుడ్డోడే బాగా వెళ్తాడు, ఆడికి దెబ్బలు తగలవు. ఆడికి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. 1.5 కేజీ మెదడున్న మనము రేపు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు. దేశాలు దాటుకుని, కొండలు దాటుకుని, గుట్టలు దాటుకుని, ఏమంటే నదులు దాటుకుని, సప్త సముద్రాలు దాటుకుని అవి ఏ దేశం నుంచి వచ్చాయి ఆ దేశానికి వెళ్ళిపోతాయండి. మరి మనం ఏ దేశం నుంచి వచ్చాం? పాట పాడుతున్నాం, పరలోకమో నా దేశమో. మరి పరలోకం నా దేశం అయితే మరి ఆ దేశాన్ని ఎప్పుడైనా ఆ దేశం గురించి ఆలోచించావా? ప్రతి క్రైస్తవుడు రోజుకొక్కసారైనా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశం నాది కాదు, పరదేశులం మనము. ఏ దేశస్తులము? అలా అనుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. విన్నారా? ఇప్పుడు మనందరికీ దేవుని బిడ్డలారా ఆలోచించండి, 1 గంట 2 గంటలు లేట్ అయింది, 3 గంటలు లేట్ అయిందని ఇంకా మనకేమనిపిస్తుంది? త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి? ఎందుకని? ఇది మనది కాదు అని అర్థం. అలాగే ఆత్మీయంగా ఈ దేశం మనది కాదు. ఏంటరా దేవుని బిడ్డలారా, వాటికి ఏ గైడ్లైన్స్ లేదండి. నేను నర్సాపురం నుంచి ఇక్కడికి రావటానికి పాస్టర్ గారితో నేను అన్నాను, అండ్ లొకేషన్ ఎట్టండి అన్నాను. ఈ తలకాయకి ఏం కావాలి? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరలా అక్కడికి వెళ్ళిపోలేదా? మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక చదువుతారా? 11వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశం నుండి వచ్చిరో, అమ్మ చదవండి గట్టిగా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము జ్ఞాపకముందున్న ఎడల మరలా వెళ్ళుటకు. అమ్మ అందరూ నా వైపు చూడండి, అందరూ ఒకసారి చెప్పండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశము మరలా వెళ్ళుటకు వారికి ఏం కలుగుతుందంట? వీలు కలుగుతుందంట. తమ్ముడా, మీ దేవుడు తమ్ముడా చెప్పు. చేబ్రోలు. మరలా దేవుని బిడ్డలారా, చేబ్రోలు వెళ్ళాలంటే నీకేం గుర్తుండాలి? అది అబ్బా ఎంత బాగా చెప్పాడండి. దారి గుర్తుంటుంది అంటాడేమో, ఒకటి వేసేద్దామని చూశాను, కానీ తెలివైనడు కదా. ఏం గుర్తుండాలన్నాడు? ఊరు గుర్తుండాలి. ఊరు గుర్తుందనుకో, ఎవరో ఒకళ్ళు దారి అడగొచ్చు. విన్నారా? ఊరే గుర్తు లేకుండా, విన్నారా, అక్కడికో టికెట్ ఇవ్వండి, అక్కడికో టికెట్ ఇవ్వండి, అక్కడికో టికెట్ ఇవ్వండి, ఎక్కడికి వెళ్తాడు?
చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కనుక ఏది గుర్తుండాలి విన్నారా? మనము పాట పాడుతూ ఉంటాం ఏమని, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఏంటంట తాపత్రయం? అంటే కంగారు. ఆ పాట వినేసి దేవుడు రాత్రి కల్లోకి వచ్చి, చెల్లే రాత్రి తాపత్రయం అన్నావు కదా, వచ్చేస్తామండి బాబోయ్. అది పాట వరకే పరిమితం. పాట పాడతాం, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశ ఉన్నది, తీరున నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. రాత్రి కల్లోకి వచ్చేసి దేవుడు నా పాదాల దగ్గరికి వచ్చేస్తావంటే ఏమంటది విన్నారా? పాట మాత్రం జీవితంలో నీలాగా ఉండాలని. ఒక్క సీరియల్ కూడా మానదు. పాట ఏమో జీవితంలో నీలాగా ఉండాలని. అంటే ఇది పాటలకే పరిమితం అవ్వకూడదు. ఒకవేళ దేవుని బిడ్డలారా నిజంగా ఓపులారా మనకు ఆ ఆలోచన ఉందనుకో, ప్రభు వస్తావంటే నేను రెడీ అన్నమాట. చూడండి, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశము వారికి ఏముండాలంట అంటే, మన దేశం ఏది? పరలోకం. మనము యాత్రికులం. మన బస్సులో మనం ఏం చేస్తున్నామండి? ప్రయాణము చేస్తున్నాం. కనుక ఎప్పటికైనా మనము వెళ్ళవలసిన వారమే, ఇక్కడ ఉండవలసిన వారు ఎవరు కూడా కాదు. అందుకని దైవజనుడి గురించి, జకరియా గురించి ఏమనుందంటే, ఆయన సేవ చేసిన దినములు సంపూర్ణమైన గనుక ఆయన తన సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదయ్యా మన సొంత ఇల్లు అంటే పరలోకమే. దావీదంటాడు, శ్రేష్టమైన స్వాస్థ్యము విన్నారా దేవుడు నాకు అనుగ్రహించానంటాడు. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. శ్రేష్టమైన స్థలము ఏదయ్యా? శ్రేష్టమైన స్థలము ఏదైనా స్వాస్థ్యం అంటే, మన స్వాస్థ్యము మన ఆస్తి ఏదంటే పరలోకమే. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గనుక ఈ లోకంలో మనందరం కూడా ఎంతకాలం అంటే కొంతకాలమే. ఎవరికైనా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, ఆ ఇన్సిడెంట్ ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. దావీదంతటి వాడికి మరణకాలం వచ్చిందండి. 39వ కీర్తన మొదటి నుండి చదువు తల్లి. 39వ కీర్తన మొదటి నుంచి చదవండి. చదవండి. జాగ్రత్తగా చూచుకుందును. చదవండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని నేను ఏమీయూ మాటలాడక మౌనునైతిని. స్తోత్రం. క్షేమమును గూర్చి అయినను నా విచారము అధికమాయను. చదవాలి. నా గుండె నాలో మండుచుండెను. చూడండి, ఇక్కడ నుంచి నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా ఏంటండి ఏమొచ్చిందంట దావీదుకి? గుండెలో మంట. గుండెలో మంట అనగా ఎప్పుడు వస్తుంది? గుండెలో మంట ఎప్పుడు వస్తుంది? గుండెకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. విన్నారా? చెమటలు పట్టేస్తాయి. విన్నారా? దాహం వేస్తుంది. విన్నారా? గుండె మంట. దావీదుకి గుండె మంట వచ్చిందంట. చూడండి 39వ కీర్తనలో ఏమన్నాడు? నా గుండె నాలో మండుచున్నప్పుడు నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట ఏమని పలికాడు? చూడండి, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినములు ప్రమాణము. చూసారా? నా దినముల అంతమేంటి? నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము అంటే కొలత ఎంత. అంటే దావీదుకి ఏమర్థమైపోయిందంటే, గుండె మంట రాగానే ఇంకా నాకు మరణకాలం వచ్చేసింది, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. అప్పుడు దేవుడు అతనితో ఏం చెప్పాడు అక్కడ రాయబడింది, చదవండి. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దావీదు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? నా ఆయువు, నా ఆయుష్, నా దినములు, నా సమయము అది ఎంత ఓపల, దాని బలమేంటి, దాని యొక్క విలువలేంటి, అది నాకు బెత్తేడు. ఒక చక్రవర్తి ఆయుష్. ఇశ్రాయేలుల 12 గోత్రాల చక్రవర్తి. రూబేను, షిమియోను, యోదా, జబులోను, ఇషాకరు, దాను, గాదు, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిం, మనేషా, బెన్యామీను గోత్రాలకు చక్రవర్తి.
గుర్రములు, రథములు, మేడలు, మిద్దెలు, ధనము, ధాన్యము, గాదులు, సిరి సంపదలు కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసరుడైన వ్యక్తి, దేవుడు ఒప్పుడారా నేను కోరుకున్న వ్యక్తి అన్నాడు. విన్నారా? ఇశ్రాయేలుల మీద ఇదిగో నేను సౌలును విసర్జించాను, సౌలు నా ఆజ్ఞలను భంగపరిచాడు, నా ఆజ్ఞలను మీరాడు కనుక అతనికి బదులుగా ఇదిగో నా బిడ్డ గోమరి దావీదును ఇశ్రాయేలుకు రాజుగా నియమించాను. అతడు ఉత్తముడు, అతడు యోగ్యుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు, నా ఆత్మానుసారుడు. అలాంటి వ్యక్తి ఆయుష్ ఎంతంటండి? బెత్తెడు. దైవజనం ఆలోచించండి. ఒక రాత్రంతా ప్రార్థన చేస్తే ఆయన కన్నీళ్లకు పరుపులు తేలిపోయిన ప్రార్థనాపరుడు ఆయుష్. అతడు ప్రార్థన చేస్తే పడకలు కొట్టుకుపోయినాయి. వింటున్నారా? ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తో. దావీదు ఏమంటాడు తెలుసా? రాత్రి వేళ నీవు నన్ను పరిశోధించావు, రాత్రి వేళ నీవు నన్ను పరిశోధించావు, ఏ దోషము నా యందు నీకు కనపడలేదు, ఏ దుష్టత్వము కానరాలేదంటాడు. దేవుడు దావీదును రాత్రి పూట పరిశోధిస్తే ఏ దురాలోచన నాలో నువ్వు నన్ను చూడలేదన్న దావీదు భక్తుడు ఆయుష్ ఎంతని రాయబడిందండి? బెత్తెడు. ఇప్పుడు మనము దావీదు యొక్క ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయ విషయంలో మనము ఏ స్థాయిలో ఉంటాం ఒక్కసారి ఆలోచించండి. నీవు బెత్తెడుగా మార్చావు. నెక్స్ట్ ఏముందమ్మా? నీ సన్నిధిని ఆయుష్కాలము ఏంటంట? లేనట్టే. అమ్మా, మనకు కావలసిన బంధువులు, ముఖ్యమైన వాళ్ళు, చాలా ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, అది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, అసలు వచ్చినట్టే లేనట్టే. ఇష్టమైంది తిన్నప్పుడు కూడా అసలు తిన్నట్టే లేదు, వచ్చినట్టే లేదు. కనుక దావీదు కూడా అదే అన్నాడు, నా ఆయుష్ ఒక చక్రవర్తి ఆయుష్ అంట లేనట్టంట. ఒకటి బెత్తెడు, రెండు లేనట్టే. చదవమ్మా. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి. ఏంటండి ఊపిరి అంటే? పీల్చి వదిలేసినంత ఊపిరి. పీల్చండి ఒకసారి గట్టిగా పీల్చండి అమ్మా. అలా చూస్తారేంటమ్మా? పీల్చండి అమ్మా, గాలి పీల్చుకోండి అమ్మా. పీల్చుకుని వదిలిపెట్టండి. అంత ఎవరిదే? దావీద్దే. అంత అయితే ఇంక మనదేంటి పరిస్థితి? ఎంత స్థిరుడైనను కేవలం వట్టి ఊపిరి. బాగా వైద్యులు ఏం చెప్తారంటే, మంచి ఆరోగ్యవంతుడైతేనంట, చాలా మంచి ఆరోగ్యవంతుడైతే గాలి పీల్చుకుని వదలకుండా అలా ఉంచితే 18 సెకండ్లు కనుక ఉంచగలిగితే చాలా నెంబర్ 1 ఆరోగ్యవంతుడంట. ఇప్పుడు ఎవరో ట్రై చేయకండి. ఇప్పుడు చాలా పెద్ద పని అయిపోద్ది మాకు. అలా గాలి పీల్చుకుని వదలకుండా ఎన్ని సెకండ్లు ఉండాలమ్మా? 18 సెకండ్లు. ట్రై చేస్తే చాలా కష్టమైపోద్ది. అంటే 18 సెకండ్లు అంట మనది. మనం అలాంటి లైఫ్ మనది. ఇంకేంటి? బెత్తెడు, లేనట్టే, ఊపిరి. చదవం ఇంకా. మనుషులు వట్టి నీడ. ఉదయం చూస్తే ఆ రోడ్డు దాకా ఉంటుంది మన నీడ. 12 గంటలు చూస్తే ఆ నీడ మనం చూద్దామంటే మనకు దొరకదు నీడ. అంటే ఇప్పుడు ఏమని పెట్టుకోవాలి? మన పేరు కింద నీడ, బెత్తెడు, ఊపిరి. వీడు ల్యాండ్ లార్డ్ అని ఎట్టుకుంటాడు. ఏ లార్డు? ల్యాండ్ లార్డ్. ఒకడు టైగరా, ఒకడు లైను. ఫ్లెక్సీలో చచ్చిపోయిన తర్వాత ఫ్లెక్సీలో ఏమెడతారు? లైన్ డేవిడ్, టైగర్ సులోమోను. ఈ టైగరా, ఈ లైనా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇత్తడి అక్షరాలతో ల్యాండ్ లార్డ్. ఏ లార్డు? ల్యాండ్ లార్డ్. ఆలోచించండి. కానీ పెట్టుకోవలసింది నీడ, ఊపిరి, బెత్తెడు, లేనట్టే. ఇంకేముందమ్మా? వారు తొందరపడుట అంటే గాలి. ఈ గాలిగాడికి బీపీ పెరిగిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది. అంటే గాలి, నీడ, బెత్తెడు, లేనట్టే. ఇది ఎవరిది? నా దినముల పరిమాణం ఎంత, నా ఆయుష్ ఎంత, నా లైఫ్ ఏంటి అని దేవుణ్ణి అడిగితే దేవుడు దావీదుకి చెప్పింది ఇంత. ఇలాంటి జీవితాలకి దేవుడు నిమిషాలిచ్చి, ఏమండి గంటలిచ్చి, రోజులిచ్చి, వారాలిచ్చి, నెలలిచ్చి, సంవత్సరాలిచ్చి, దశాబ్దాలు ఇస్తున్నాడంటే ఈ రోజునాడు ఎందుకు దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇస్తున్నాడంటే ఈ ఆయుష్ కాలములో నువ్వు ఆయన వెతుకు నిమిత్తము.
అందుకనే బైబిల్ గ్రంథములో యెషయా అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకోండి. కనుక దేవుని బిడ్డలారా, ఆఖరి టైంలో విన్నారా, ఓపులారు జీవితాంతం శుభ్రంగా తాగేసి లోకంలో విచ్చలవిడిగా బ్రతికేసి ఆఖరి టైంలో సిలువలో దొంగ, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అన్నట్టుగా దేవుని మీద ట్రై చేయకండి. అది యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే జరిగింది తప్ప ఇంకా యేసు ప్రభు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు ఆ అవకాశం మనకే లేదు. ఇప్పుడు ఏంటి అయ్యే అవకాశం అంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు అది సిలువలో దొంగలాగా విన్నారా, ఆఖరి టైంలో దేవా నేను పాపిని విన్నారు, బతికున్నంతకాలం తాగేసి విచ్చలవిడిగా జీవించి లోకంలో నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా జీవించేసి ఆఖరి టైంలో ఆ ధనవంతుడే ఉన్నాడు, తండ్రివైనా అబ్రామా నా యందు కనికరపడి నీ రొమ్ము నానుకున్న లాజరును పంపి నా నాలుకను చల్లార్చడానికి ఒక లాజరును పంపు నీళ్లతో అన్నాడు. అంటే తండ్రి అయిన అబ్రాము అన్నాడంటే ఈయనకి పాత నిబంధన తెలుసా తెలీదా? తండ్రి అయిన అబ్రామా. కానీ పాత నిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు, వాక్యము తెలుసు, సహవాసం తెలుసు, సన్నిధి తెలుసు, దేవుడు తెలుసు, సేవకుడు తెలుసు. కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా తనకి నచ్చినట్టుగా తనకు తోచినట్టుగా విన్నారా. అందుకనే అబ్రహాం ఏమన్నాడు, కుమారుడా నీ జీవిత కాలం అంతయు నీకిష్టం వచ్చినట్టుగా. ఈ రోజు నాడు ఈ ఆదరణ కూటం ద్వారా, ఈ జ్ఞాపకాలతో కూటం ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో అమ్మ వెళ్ళిపోయింది, అమ్మ రాదు. దేవుని బిడ్డలారా, ఆమె దినములు పిల్లారు పూర్తి అయిపోయింది, తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. కనుక అమ్మ రాదు, కానీ వెళ్ళవలసిన మనం నేర్చుకోవాల్సింది మనం ఎలాగున్నాం, మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, ఇంకా లోకములోనే పిల్లారా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ధనవంతుడిలాగా ఒకవేళ మనం జీవిస్తున్నామా? ధనవంతుడు ఏమన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఏమన్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నువ్వు సంపాదించిందంత ఎవరికి? కనుక దేవుని బిడ్డలారా, ధనవంతుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రామా నీ రొమ్ము నానుకున్న లాజరును పంపి వాని వ్రేలుకొన నీళ్లలో ముంచి నా నాలుకను. అక్క కూడా సుఖ కోసం పోరాడుతున్నాడు. ఇక్కడ బతికున్నంతకాలం సొక్కే, అక్కడ కూడా ఆ సొక్కే అంటున్నాడు. సొక్క మరి ఏలుకొనకి ఏమవుతుంది? సొక్కే వస్తుంది. బాగా 365 రోజులు తాగేసి 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 సమాధొడ్లు ఆ దొడ్లు ఈ దొడ్లు తిరిగి చచ్చిపోతే మంచి పోరాటం పోరాడాడు. అది మంచి పోరాటమా? విశ్వాసము ప్రభు పిలుపంట, ప్రభు పిలుప. ప్రభునందు మృతులైన మృతులు విన్నారు, మహిమ ప్రవేశం అంట. చూడండి ఎంత భయంకరం అండి. కనుక దేవుని బిడ్డలారా, దైవ భయం కలిగి ఉందాం. ఎవరు పడితే వాళ్ళకి మహిమ ప్రవేశం ఉండదో. ఏ పోరాటం పోరాడాడంట? 24 గంటలు తాగేసి సినిమాల చుట్టూ, సత్రాల చుట్టూ, లోకం చుట్టూ తిరిగి విచ్చలవిడిగా అప్పుడు బ్రతికి దేవుడు అంటే గౌరవం లేదు, సేవకుడు అంటే ఇష్టం లేదు, 1 గంట అయినా వాక్యం చదువుకోకుండా, 1 గంట అయినా ప్రార్థన చేసుకోకుండా, మందిరానికి వెళ్లకుండా, దేవుడు నియమించిన నియామకాలు పాటించకుండా నువ్వు విచ్చలవిడిగా లోకమే శాశ్వతమని బ్రతికేసి దేవుని బిడ్డలారా దొంగలాగా వెళ్ళిపోదాం అనుకున్నావా? దొంగకు అప్పుడు యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నాడు కాబట్టి భూమి మీద ఆయనకి ఏ అధికారం ఉందండి? సర్వాధికారం ఉంది. ఆయన పాపములు క్షమించటానికి అధికారం ఉంది. ఇప్పుడు ఆయన కూడా పిల్లారా ఎవరిని నరకములో నుండి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. చనిపోయిన తర్వాత బ్రతికుండగా నేను పాపిని అని అనగలిగితే ఆయన క్షమిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమడిగాడు ధనవంతుడు? అయ్యా కనికరపడి లాజరును పంపంటే, ఇదిగో కుమారుడా నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టుగా బ్రతికావు. కానీ లాజరు లోకంలో ఏమనిపించాడు? కష్టం. దేవుని బిడలుగా బ్రతకడం కష్టమండి. అబద్ధాలు ఆడకూడదు, లోకం చుట్టూ తిరగకూడదు, మోసాలు చేయకూడదు, భక్తిగా నీతిగా బ్రతకటం అది కష్టమే. అలా బ్రతికాడు. పిల్లారా 60, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు యుగ యుగాలు నెమ్మదిగా ఉన్నాడు. అయ్యా నాకు ఇంకా ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. అయ్యా లాజరును పంపయ్యా. అక్కడ ఆశీస్ విక్టర్ గారు ఉన్నారు, అక్కడ ప్రసాద్ గారు ఉన్నారు, అక్కడ దైవజనులు ఉన్నారు, జోసెఫ్ గారు ఉన్నారయ్యా. కాదయ్యా, ఇక్కడ ఓడెళ్తేనే కానీ వాళ్ళు మారయ్యా.
అక్కడోళ్ళు చెప్పితే మారినప్పుడు ఇక్కడి నుంచి మాత్రం వెళితే వాళ్ళు మారతారా? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళే ఛాన్సు లేదు. దైవజనమా, మనం ఏం కొట్టుకున్నా తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ చెట్టుకొకరు పుట్టకొకరే అనాథులై అరిచే రోజు రాకుండానే సొలొమోను చెప్తున్నాడు, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రమునకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా నీ బాల్య దినముల యందే. అంటే అవకాశం ఉన్నప్పుడే, తరుణం ఉన్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే. బైబిల్ ఇలా చెప్తోంది. దేవుని బిడ్డలారా, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారులారా, మీ జీవం ఏ పాటిది? మీరు అంతలో కనబడి అంతలో అయిపోయే ఆవిరి ఆవిరి నీడ లేనట్టే. ఇలాంటి జీవితాలకి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. విన్నారా, కరోనా టైంలో ఏం లేక చచ్చిపోయారమ్మా? గాలి 24 గంటలు గాలి పీలు చేస్తున్నావు. ఏమన్నా ఎత్తున్నావు దేవునికి? పాట పాడుతావు, నావన్నీ ఏమెత్తున్నావని? నావన్నీ అంగీకరించుము దేవా, నన్నిప్పుడు నీవు కరుణించుము. ఏమెత్తున్నావు? యేసయ్య నిన్ను ఏం అడగట్లేదు, నీ హృదయాన్ని ఇస్తున్నాడు. విన్నారా? దైవజనమైన రోజు అమ్మగారి జ్ఞాపకార్థ కోవటం ద్వారా దేవుడు చాలా విషయాలు మీతో మాట్లాడాడు. కనుక మనం మన పురమిది, మన దేశం ఇది, మనది ఏదంటే పరలోకం. నువ్వు ఎంత సంపాదించినా ఇక్కడ వదిలేయాలి. విన్నారా? ఏది మనతో రాదు. విన్నారా? కానీ మన క్రియలు మన వెంట వస్తాయి. యేసయ్య రాజ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ రాజ్యాన్ని అమ్మ సంపాదించుకుంది. ఆ రాజ్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? ఈరోజు ఒక్క చిన్న ప్రశ్న వేసుకుని వెళ్ళిపో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం గుర్తుండాలి. మనదే దేశం పరలోకం. పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇదంతా టెంపరీ, ఇదంతా కొన్ని రోజులు, ఇదంతా రంగుల వలయం, ఇదంతా నాటకం, ఇదంతా ఏంటండి? ఎవరి పాత్రలు పోషించుకుని వెళ్ళిపోవాలి. కనుక మనము ఈ భూమి మీద దేవుని భయం కలిగి, దేవుని భక్తి కలిగి, ప్రభువా నేను పరదేశమే, ఎప్పుడు పిలుస్తావో నువ్వు పిలిచినప్పుడు నేను రెడీగా ఉండాలి. ఆ అనుభవంతో ఆత్మీయంగా ముందుకు సాగాలని, దావీదు గారిని దేవుడు బలపరచాలని, 2 కుమార్తెలను బలపరచాలని, కుమారుని దేవుడు బలపరచాడని నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు అనండి. ఒక్క మాట, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచ్చు నే బ్రతికేదను ప్రభు. పాడండి. నాతో నీవు మాట్లాడినచ్చు నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడను, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచ్చు నే బ్రతికేదను. మాట్లాడు ప్రభు, వాక్యం ద్వారా మాట్లాడావు. నాతో నీవు మాట్లాడినచ్చు నే బ్రతికేదను ప్రభు. చప్పట్లో
కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాకు బ్రతుకు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను, వీడే నీదు ఆత్మ, వీడే నాకు బ్రతుకు. గుడ్డివాడనైతి గాను గీడ్చుతుంటి, దిక్కులేక నేను దయను కోరు సంసోనా. గుడ్డివాడనైతి గాను గీడ్చుతుంటి, దిక్కులేక నేను దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు. పాడండి. నాజీరు చేస్తే తల్లి గర్భములో పుణ్యమగా రూపింపక ముందే దేవుడు ప్రత్యేకిస్తే, క్షవరమైనను మంగళ కత్తెను నీ తల మీద పడకూడదని చెప్తే, ద్రాక్షరసము నీ నోటికి రాకూడదని చెప్పి, ఇశ్రాయేలులకు ఒక అభయముగా, ఇశ్రాయేలులకు ఒక భరోసాగా దేవుడు సంసోను ఏర్పాటు చేస్తే ఫిలిష్తీయులతో చేతులు కలిపాడు. సంసోను ఒక్క మాట మాట్లాడంటున్నాడు దేవుడు. ఛాన్స్ లేదు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. సంసోను కృప పోగొట్టుకున్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా బేతనీ గ్రామానికి వెళ్ళి లాజరుతో మాట్లాడితే, లాజరు ఎప్పుడు యేసు ప్రభు పట్టించుకోలేదు. చచ్చిపోయాక, శవముగా మారిన తర్వాత, పేద వస్త్రాలు చుట్టబడిన తర్వాత, సమాధిలోని దిగిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఒక్క మాట కావాలి నన్ను బ్రతికించని. సహోదరి సహోదరుడా, ఆయుష్ ఉండగా, ప్రాణముండగా, బ్రతుకుండగా, జీవముండగా, ఇదిగో నీ ప్లేస్ నువ్వు సెలెక్ట్ చేసుకో. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, ఏది కావాలి కోరుకుని ఈరోజు ఆధ్యాత్మికమైన వైరాగ్యం కలిగి మనము ముందుకు సాగుతాం. యేసయ్య అట్టి రీతిగా మనల్ని బలపరచును కాక. జీవాధిపతి విన్న వాక్యాన్ని హృదయంలో స్థిరపరచండి. తల్లి గారి ఆదరణ కూటం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మేమేమైనప్పటికీ నీ ప్రభువా, ఇది మాకు శాశ్వతం కాదు. మా సమయం, మా తరుణం అయిపోయిన తర్వాత నీ దగ్గరికి రావాలి. రాకపోతే ఇంత భక్తి, ఇంత శ్రమ, ఇంత నీతి మా జీవితంలో అది వ్యర్థమైపోద్ది. మమ్మల్ని అందరినీ నీ రాజ్య వ్యాప్తులుగా చేయండి. చిన్న బిడ్డ లాంటి స్వభావం మాకు దయచేయండి. నీ తల్లిని చూసుకుంటాం, కలుసుకుంటామనే నిరీక్షణ మాకు దయచేయండి. అమ్మగారికి ఇచ్చిన పెద్ద కుమారుడు గారి కుటుంబాన్ని, 2 కుమార్తెల కుటుంబాన్ని, దావీదు గారిని ధైర్యపరచండి. వారి కుటుంబం అంతటిని నీ వాక్యం ద్వారా ఆదరించి వాక్యం ద్వారా బలపరచమని ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులందరికీ, కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.